మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఒక చిత్రమైన దొంగతనం ముచ్చట తీయాల. బంగారం ధర పెరిగినాక దొంగలు ఏ రూపంగా వస్తురో ఎవ్వరు కూడా పసిగట్టలేకపోతురులా. ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చట అంటే, యశోద హాస్పిటల్లో ఫేక్ డాక్టర్ వచ్చిందట. యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లో ఉన్న యశోద హాస్పిటల్లో ఓల్డ్ సిటీ ఏంది మన ఓల్డ్ పోయిన పెళ్ళికి చెందిన సుధారా అనంట ఒక ఆమెకంటే ఆరోగ్యం బాగాలేక యశోద హాస్పిటల్లో జాయిన్ అయిందట. చాలా రోజులు ఆమె ట్రీట్మెంట్ తీసుకోబట్టి జరంత డబ్బుగా ఉన్నట్టుంది, బంగారం వేసుకొనే ఉంది. మరి బంగారం మీద సోకుందా లేకపోతే ఇక మరి ఏదో రకంగా వాస్తవానికి పేషెంట్లకు బంగారం ఉంచరు కదా, కాకపోతే ఆమె మెడలో బంగారం ఉందట. అయితే ఇక ఆమె దాఖల్లో చూపించుకొని ఇక ఆమె రోజుకింత ఆమె ఆరోగ్యం కుదురులో పడుతుంది. కూట్లో పడే కొద్ది ఏం చేసిరంటే డాక్టర్లు ఇంటి ఈమెను ఇవ్వాలి, రేపటి డిశ్చార్జ్ చేయాలి అని చెప్పిరట. బిల్లు ఏమైనా ఉంటే సెటిల్మెంట్ చేసుకొని ఇక ఈమెను పంపించాలని చెప్పిరట. అనగానే అంతలోనే ఓ డాక్టర్ అమ్మ వచ్చిందట. ఓ డాక్టర్ అమ్మ వచ్చి అలా ఉన్నలు ఉంటారు కదా, ఇక ఆమె పిల్లలు దగ్గరలో చుట్టాలు పక్కలో ఉంటే జరగాలి మీరంతా వెళ్ళాలి, నేను ట్రీట్మెంట్ చేయాలి, మీరంతా బయటికి పోరంటే వచ్చింది డాక్టర్ అమ్మాయి. ఆ ప్రాణం బీ ప్రాణం ఉంటుంది కదా, అది కట్టుకుందట, మూతికి మాస్క్ పెట్టుకుందట, మంచిగా డాక్టర్ డ్రెస్ వేసుకుందట. మీరంతా బయటికి వెళ్ళి రానగానే అయ్యో పెద్ద డాక్టర్ అమ్మ వచ్చింది ఏం చేస్తా అనుకో వీళ్ళంతా బయటికి వెళ్ళిరట. బయటికి వెళ్ళి ఆమె 10-20 నిమిషాలు జరిసేపు అలకాయ ఉందట. అలకాయ ఉండి చిన్నగా ఆమెతలు ఆమె చూసుకొని బయటికి వెళ్ళిపోయిందట. బయటికి వెళ్ళిపోయేసరికల్లా ఇక మళ్ళీ జరిగినాక మళ్ళీ 10 నిమిషాలనే కాదు 20 నిమిషాల తర్వాతనో ఏమో మళ్ళీ చుట్టాలు పక్కలు మళ్ళీ లోపలికి పోయారట. లోపలికి పోయేసరికల్లా మనిషి ఉంది కానీ స్పృహతోటి లేదు, మత్తు కోల్పోయిందంట. మత్తు కోల్పోయింది. ఆమెను పిలిస్తే సపోర్ట్ చేస్తలేదంట. సపోర్ట్ చేస్తలేదని చూస్తారకల్లా ఒంటి మీద ఉన్న బంగారం మొత్తం పోయిందట. 10 తులాల బంగారం అట. ఆమె ఒంటి మీద ఉన్నది 10 తులాల బంగారం ఉంటే 10 తులాల బంగారానికి 10 తులాల బంగారం ఇవ్వడాల్సింది. ఆడికెళ్ళి ఏమి లేదు, మత కోల్పోయింది. 10 తులాల బంగారం తీసుకుంది, పత్తలే కూడా వీకింది. ఏమంటే చుట్టాలు పక్కలంతా బయటికి వెళ్ళి లబో దీపం బయటికి వెళ్ళే సరికల్లా ఆ చుట్టుపక్కల మొత్తం డిశ్చార్జ్ చేస్తామని చచ్చిపోయింది ఏమైంది అనుకుని ఏమైంది అని అంత పరిశాన్ అయ్యారట. మనిషికి ఏం కాలేదు కానీ స్పృహ తప్పిపోయింది. రాత్రి డాక్టర్ చూరారంటే మళ్ళీ ఆయమైన డాక్టర్లు మళ్ళీ వచ్చిరంట. పెద్ద డాక్టర్లు వచ్చి మళ్ళీ నాడు పట్టుకుని ఆడంగిడంగా మళ్ళీ టెస్ట్ చేసి చూస్తారకల్లా ఏమైంది స్పృహ కోల్పోయిందని మళ్ళీ అడిట్ చేసి ఆమె స్పృహ స్టార్ట్ చేసిరట. అసలు సంగతి ఏంటంటే వచ్చిన ఆమె డాక్టర్ అమ్మ కాదు, ఈమె పేకు డాక్టర్ అంటే దొంగ డాక్టర్ అనకూడదు, దొంగ. ఆ ఆపరాన్ని కట్టుకొని వచ్చింది, లోపలికి వచ్చింది దొంగ. మరి ఓలామే ఏం కథ, మీ హాస్పిటల్కి వచ్చింది, మమ్మల్ని బయటికి వెళ్ళకూడితే మేము బయటికి వెళ్ళాం, మరి ఈ ఓలాం అనుకొని వీళ్ళంతా కలిసిపోయి ఆ మేనేజ్మెంట్ని అడిగిరట. చుట్టాలు పక్కన పోయి మేనేజ్మెంట్ని అడిగితే మా 10 తులాల బంగారం మాకు కావాలి, కొనబోయినా ఓలామే మీ డాక్టర్ అమ్మనే ఉన్నట్టు చెప్పురని వీళ్ళు వెళ్ళిపెట్టిరట. వాళ్ళు ఇండి ఆమె వచ్చినా ఓలో మాకు తెలియదు, మా దగ్గర ఉన్న డాక్టర్లకి ఇది పలానా రూమ్లోకి ఇంతమంది ఉంటారు, పలానా రూమ్లోకి ఇంతమంది ఉంటారు, మరి మీ రూమ్లోకి వచ్చిన డాక్టర్లు అంతా లిస్ట్ తీసుకురారంటే వీళ్ళందరూ వచ్చి నిలబడారంట. మీరు పోయినారమ్మ అంటే మేము పోలే అంటే వాళ్ళు కూడా చూస్తే గీమ అంటే గీమ కాదు. వాస్తవానికి ఆమె ఎసుంటామో కూడా మాకు తెలియదు, కింది నుంచి పైదాకా మొత్తం ఆభరణాలు కట్టుకుంది, మాస్క్ పెట్టుకుంది, ఎసుంటామో మాకు తెలియదు సార్, మా పేషెంట్ దగ్గర ఉన్న 10 తులాల బంగారం గుంజుకపోయింది, ఆమె మాకు కావాలని వెళ్ళిపెట్టినట. డాక్టర్లు చివరికి వస్తాలకి ఏమన్నా ఎరికేనా, వచ్చిన ఆమె ఎవరో మాకైతే తెలియదు, ఆ వచ్చిన ఆమెకు మాకు ఎలాంటి సంబంధం లేదని డాక్టర్ చేతులు ఎత్తేసినట్టు. డాక్టర్ చేతులు ఎత్తేస్తారు కదా జనాలు ఊకుంటారా, అట్టెట్టుంటుంది. ఇంత పెద్ద దవాఖానా యశోద దవాఖానా అంటేనే దాదాపుగా భారతదేశంలో పేరు పొందిన దవాఖానా. ఇస్తాం డాక్టర్లకు దవాఖానలో గిట్టి చేసి ఎట్లా అనుకొని నిలబెట్టేసరికల్లా ఆ సీసీ కెమెరాలు బీసీ కెమెరాలు అన్నీ చెక్ చేసిరంట. ఆమె ఈ బట్టలు మార్చుకునే ఉంటాయి కదా డాక్టర్ అమ్మలు కానీ లేకపోతే నర్స్ అమ్మలు కానీ అక్కడ ఇక్కడ తిరిగే రూమ్లు ఉంటాయి కదా, ఆ రూమ్లకి వెళ్ళినట్టు సీసీ కెమెరాలో మంచిగా రికార్డింగ్ అయితే అయింది. కానీ పోతప్పుడు అయింది, వస్తప్పుడు అయింది. కానీ పోతప్పుడు ముఖం అవ్వాలి, నా వస్తప్పుడు ముఖం అవ్వాలి, మొత్తం ఫుల్లు కట్టుకొని ఉందంట. వచ్చిన ఆమె దొంగ అని తేలిందంట. చూడురి, మత్తు మంది ఇచ్చి 10 తులాల బంగారం ఎత్తుకపోయింది. బంగారం ధర ఏమో పాడైపోను, 1,80,000, 1,60,000, 1,70,000 మధ్యలో తిరుగుతుండే. మరి దొంగలు గిట కాకుండా ఎట్ట అవుతారు చెప్పురి. ఈ బంగారం ధర వెరిన కాలించి బంగారం దొంగలు చాలా మంది అయ్యారు. రానున్న రోజులలో ఈ బంగారం ధర 2 లక్షలకు వస్తుందో 3 లక్షలకు వస్తుందో తెలియదు, కానీ దొంగలు కూడా బాగానే ఎక్కువనే అవుతారు. అవసరం అయితే ఎత్తుకపోయింది, ఇంకా బంగారం ఎత్తుకపోయింది కానీ ఇంకా చంపిపోలేదు, పాడైపోను. మరి మత్తు మంది ఇచ్చిందంటే ఎంతో కొంత డాక్టర్ పని తెలిసినామనే కదా. ఉత్తుతోళ్ళకైతే ఏమేరకు మత్తు మంది ఇవ్వాలనేది ఎట్టెట్టు ఇవ్వాలి, ఎంత డోసు ఇవ్వాలి, ఏం కథ ఊరు జర ఎక్కువ అయినా మనిషి చచ్చిపోతుంది. ఆల్రెడీ పేషెంట్ ఎంత మోతాదు చేయాలనో గంత మోతాదులే ఇచ్చింది. ఆమె స్ప్రో కోల్పోగానే ఉన్న బంగారం అంతా ఉడాల్చుకొని పత్తలే కూడా పోయింది. ఇది నేను చెప్పే అబద్ధం ముచ్చట కాదు, పేపర్లో వచ్చిన ముచ్చటే. జర జాగ్రత్తగా ఉండేది. దవాఖాన పోతల వలన పేషెంట్లు ఉంటే ఆ బంగారం తులమ మాసం ఉంటే ఇళ్ళలో పెట్టిపోయే ఉపాయం చేయాలి. ఇక బంగారం మీద సోకుంది, నేను దవాఖాన కూడా బంగారంతో ఉంటాయంటే ఇంకొక గిసోని పనులే అయితే మా అమ్మగారిని బంగారం దాచుకునే ఉపాయం చేయాలి. దొంగలు చాలా రకాలుగా ఎక్కువయ్యారు. ఏ రూపకాన వస్తురు దొంగలు అనేది పసిగట్టలేకపోతున్నాం.